ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా సర్వోన్నతమైన దేవ, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా నేను నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీ వాక్యము ఏదైతే మాకు తెలియచేస్తుందో విన్న వాక్యము ద్వారా మా జీవితాలను సరి చేసుకుని ముందుకు కొనసాగి కృపను మాకు అనుగ్రహించండి. నీ వాక్యం పెద్ద నీ దీన దాసురాన్ని బలహీనరాన్ని నీ బిడ్డలు ఎదుట నిలబడి ఉన్నాను ప్రభువా. నీ బిడ్డలతో నాలో ఉండి మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు 102వ కీర్తనలో రాస్తున్నటువంటి మాట, నేను అడవిలో గోడబాతును పోలి విన్నాను, పాడైన స్థలములో పైడి కంటి వలె ఉన్నాను, రాత్రి జాములో ఇంటి మీద ఒంటిగా ఉన్న పక్షి వలె పిచ్చుక వలె ఉన్నాను. ఈ రాత్రి ఈ మూడింటి ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు మనం జాగ్రత్తగా దేవుడి వాక్యం గురించి నేర్చుకున్నాం. మనము వ్యక్తులను బట్టి, అంటే దేవుడు సృష్టిని కలిగించినప్పుడు సృష్టిలో ఉన్నటువంటి సమస్తాన్ని దేవుడు నోటి మాట చేసుకుంటూ వచ్చాడు. మానవుని మాత్రం ఎలా చేశాడని చెప్పుకున్నామండి, మట్టి తీసి చక్కగా డిజైన్ చేశాడు మానవుడు ఎలా ఉండాలని. తర్వాత జీవాత్మను ఊదాడు. మనుషుడు జీవించే ఆత్మగా మారాడు. తర్వాత దేవుడు అన్నాడు, సర్వ సృష్టిని నీవు ఏలవచ్చు. అంటే సృష్టి అంతా, గాలి, నీరు, ఆకాశం, భూమి, ఈ సృష్టిలో ఉన్న సమస్తం మీద అధికారాన్ని ఎవరికి ఇచ్చాడంటే మానవుడికి ఇచ్చాడు. మానవుడేమో సృష్టిని పరిపాలించడం మానేసి, సృష్టిని ఏలడం మానేసి సృష్టికి మొక్కుతూ వచ్చాడు. మంచి గాలి ఇస్తుంది, వాతావరణం వచ్చింది, దేవుళ్ళ పేర్లు పెట్టేసుకున్న వాటికి, చెట్లకి దేవుళ్ళ పేర్లు పెట్టేసుకున్నాం, ప్రతిదానికి. అంటే దేవుడేమో సృష్టిని శాసించమని, సృష్టి మీద నీకు అధికారం ఉంది, ఇదంతా నువ్వు ఏలు అని ప్రభు చెప్తే, మానవుడేమో సృష్టిలో ఉన్న వాటిని ఆరాధించడం ప్రారంభించి సృష్టికే బానిసగా మారిపోయాడు. సృష్టికే బానిసగా మారిపోయి సృష్టిని ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయండి. తుఫాను వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, తుఫాను ఆగిపో అంటే ఆగిపోయింది. ఎందుకంటే దేవుని ఆధీనంలో ఉన్న మనము సృష్టిని శాసించే వాళ్ళు ఉండాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. యెహోషువ కాలంలో యుద్ధానికి వెళ్ళినప్పుడు, యుద్ధం చేస్తున్నప్పుడు, యుద్ధము సాయంకాలం ప్రొద్దుకూకేసరికి అయిపోవాలి, శత్రుశేషాలు ఉంచకుండా ముగించేయాలి. కానీ చూస్తుంటే శత్రువులు, అమాలేకీయులు వాళ్ళ మీద యుద్ధం బాగా ఎక్కువ చేస్తున్నారు. ఈ ఇజ్రాయేల్ ప్రజలకి నష్టం కలుగుతుంది. శత్రువులేమి ఎక్కువ ఉన్నారు, వీళ్ళేమో క్రమేపీ యుద్ధానికి వెళ్ళి వాళ్ళు తగ్గిపోయిపోతూ నీరసించిపోతుంటే యెహోషువ ఏమన్నాడంటే, సూర్యుడా అక్కడ ఆగిపో, అయ్యోని లోయలో ఆగిపో అంటే సూర్యుడు ఆగిపోయాడు. ఎప్పటి వరకు? ఇజ్రాయేల్ ప్రజలు జయించేంత వరకు. అంటే సూర్యుడి మీద, చంద్రుడి మీద, భూమి మీద, వాతావరణం మీద, సమస్తము మీద అధికారం ఎవరికి ఉందంటే మనుషులకు ఉంది. ఏలియా కూడా ప్రార్థించగా 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. తర్వాత ప్రార్థన చేసినప్పుడు వర్షం కురిసింది. దేవుడు మనకు కూడా అదే ఇచ్చాడు, ప్రార్థన. అందుకే వర్షం కోసం మనం ప్రార్థన చేస్తుంటాం కదండి. కొంతమంది కప్పలకు పెళ్లిళ్ళు చేస్తున్నారు, ఈ పెళ్లిళ్ళు చేస్తున్నారు, ఈ పెళ్లిళ్ళు చేస్తున్నారు. ఆ పెళ్లిళ్ళు వల్ల రావట్లేదు, కానీ విశ్వాసంతో ప్రార్థించినటువంటి భక్తుల ప్రార్థన దేవుడు ఆలకించి చక్కగా వర్షాలు కురిపిస్తూ ఉన్నాడు. అంటే మనకి ఏది కావాలో అది ప్రార్థన పూర్వకంగా, అధికారపూర్వకంగా ప్రభు మనం పొందుకోవాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. ఈ మాట అంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ దినం ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, తను నోటి మాట ద్వారా కలిగినటువంటి ఆకాశ పక్షుల ద్వారా ఈ దినం కొన్ని విషయాలు మనతో మాట్లాడబోతున్నాడు. ఈ మాట మీకు అర్థం అవడానికి ఒక మాటను చదువుకుందాం. యోబు గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం, అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేను. చాలండి. ఆకాశ పక్షులు మనకేం తెలియజేస్తాయి?
ఆకాశ పక్షులు మనకేం తెలియజేస్తాయండి? ఏమైనా చెప్తాయి అవి మనకి? మన భాష వాటి భాష ఒకవేళ అర్థమవుతుందా? ఒకవేళ మన భాష అది అర్థం చేసుకోవచ్చేమో, మన చూ అంటే ఎగిరిపోద్ది, కానీ దాని భాష మనకేమీ అర్థమవుదు. కానీ పరిస్థితులు బట్టి కొన్ని విషయాలు చెప్తుంటాం. కాక అరుస్తుంది అనుకోండి, ఏమంటారు? కాక మనం మాటికి మన ఇంటికి వచ్చి అరుస్తుంటే ఎవరో చుట్టాలు వస్తున్నారు మీరు అనుకుంటారా? మాకు ఆత్మకూరులో అయితే అలా అనుకుంటారు, ఎవరో చుట్టాలు వస్తున్నారు ఈరోజు మన ఇంటికి. లేకుంటే కాకి ఇంకా మనల్ని తన్నినప్పుడు, కాకి నన్ను తన్నింది ఏదో జరగబోతుంది నాకు. లేకుంటే ఎవరైనా చనిపోయినప్పుడు భోజనం పెట్టి కాకొచ్చి తింటే అమ్మో వాళ్ళ ఆత్మకు శాంతి వచ్చింది. ఇవన్నీ మనం చెప్పుకునేవి. దేని ద్వారా తెలుసుకుంటున్నాం? కాకిల వల్ల కదండి. అయితే ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, ఆకాశ పక్షుల్ని విచారించి తెలుసుకోండి. అవి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాయి. ఏ విషయాలు తెలియజేస్తాయి? ఏం తెలుసుకోవాలి దాని ద్వారా? ఆకాశ పక్షులు మనకేం తెలియజేస్తాయి? మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమున్నాయి? మత్తయి సువార్తలో ప్రభు అంటున్నాడు, మీరు 12 మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు. ఎవరికన్నా శ్రేష్ఠులు అంటే మనం ఆకాశ పక్షుల కన్నా మనం శ్రేష్ఠులమి. శ్రేష్టంగా ఉన్న మనతో ప్రభు ఏమంటున్నాడు అంటే, ఆకాశ పక్షులు చూసి నేర్చుకోండి. ఏమి నేర్చుకోవాలి అన్నది ఈ దినం కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని నేను అనుకుంటున్నాను. కీర్తనకాడు 102వ కీర్తనలు అంటున్నాడు. ఈ కీర్తన ఎవరు రాస్తారో మరి స్పష్టంగా అయితే అక్కడ రాయబడలేదు, కానీ రాసినటువంటి వ్యక్తి ఏమంటున్నాడంటే, నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను. ఎవరిని పోలి ఉన్నాడంటే, గూడబాతు అంటే ఎప్పుడైనా చూసారా? అడవిలో ఉన్న గూడబాతు ఎప్పుడైనా చూసారండి? చూసారా లేదా? రిప్లై ఇవ్వండి. చూడలేదు, నేను కూడా చూడలేదండి. వాక్యం అది ఎలా ఉంటుంది? బాతులు అయితే మనకు తెలుసు, మరి గూడబాతు ఎలా ఉంటుంది అన్నది మనకి తెలియదు కదండి. అయితే ఇక్కడ వాక్యం చెప్తుంటే, నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను. గూడబాతు ఈ రోజు మనకేమి నేర్పిస్తుంది? అతను అంటున్నాడు నేను గూడబాతును పోలి ఉన్నానని. కానీ యోబు అంటున్నాడు, ఆకాశ పక్షులు చూసి విచారించి తెలుసుకోండి కొన్ని విషయాలు, వాటిని చూసని మీరు మీ జీవితాలను మార్చుకోండి అని యోబు గ్రంథకర్త చెప్తున్నాడు. గూడబాతు మనకేమి నేర్పిస్తుంది పాఠాన్ని అని మనం జ్ఞాపకం చేసుకుంటే, గూడబాతు యొక్క స్వభావాన్ని మనం తెలుసుకోవాలి. గూడబాతు యొక్క స్వభావం ఏంటంటే, అడవిలో ఉంటుంది, దానికి దాహం వేసినప్పుడు అది ఎగురుకుంటూ పైకెళ్ళి చూస్తూ అది భూమి మీద నెతికినప్పుడు నీళ్లు కనిపిస్తాయంటండి, కానీ నీళ్లు త్రాగదంటండి. గూడబాతుకున్నటువంటి గొప్ప దేవుని వరం ఏంటంటే, జరగబోయే వాటిని ముందుగానే దానికి తెలియపరచబడుతుందంటండి. గూడబాతుకి వర్షము వచ్చే సూచన కనిపించింది, అది రేపో ఎల్లుండో వారమో అయినా సరే నీళ్లు కనిపించినా తాగకుండా వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటుందంటండి. ఎగురుకుంటూ దాహాన్ని ఇంకా పెంచుకుంటూ, దాహముతో అలాగే ఉండి దాహాన్ని తన కంట్రోల్లో చేసుకొని వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంది. అయితే వర్షం పడుతున్న సమయంలో తన 2 రెక్కలను ఆధారం చేసుకుని పైకి ఎగిరి 2 రెక్కల ఆధారంతో అక్కడే నిలబడి నోరు తెరిచి పడుతున్నటువంటి నీటి బిందువులను తన నోట్లో పడితే వాటిని మింగుతూ దాహం తీర్చుకుంటున్నట్టండి. అంతేకాని ఎక్కడ నీళ్ళు తాగట్లేదు, అది భూమి మీద ఉన్న నీళ్లు త్రాగట్లేదు. కారణం, వర్షపు నీళ్ళు కింద పడగానే భూమిలో పడగానే ఏం జరుగుతుంది అంటే, వర్షము నీళ్లు భూమి మీద పడగానే మట్టి నీళ్లుగా మారుతుంది, దుమ్ముతో కలుస్తుంది, కాలుష్యం కలుస్తుంది, మురికి చేరుతుంది. ఈ గూడబాతు యొక్క ఆలోచన ఏంటంటే, నీటిని స్వచ్ఛంగా తాగాలి, మురికి నీళ్లు మాలిన్యం అయిపోయినటువంటి నీళ్లు నేను తాగను. మరి ఇప్పుడు గూడబాతు నుంచి మనం ఏమి నేర్చుకోవాలి అంటే, దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉంది, ఇహలోక మాలిన్యమును మనకు అంటకుండా కాపాడుకోవాలి. ఈ లోకములో పరిశుద్ధమైన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. లోకమంతా పాపముతోనూ శాపముతోనూ నిండిపోయింది. ఏంటి పాపము శాపం అంటే, ఇప్పుడైతే ఇంకా అతి భయంకరమైన సన్నివేశాలు సంఘటనలు మనం వింటూ ఉన్నాం. మనుషులే మృగాలుగా మారిపోయి ఒకరినొకరు హత్య చేసుకుంటున్నారు, ఒకరినొకరు
అత్యాచారాలు చేస్తున్నారు, ఒకరినొకరు అప్పగించుకుంటున్నారు, ఒకరినొకరు గాయపరుచుకుంటున్నారు. మనుషులలో ఐక్యత లేదు, శాంతి సమాధానము లేదు. ఇహలోక మాలిన్యం అంటించుకుని పాపముతో వారి బ్రతుకులను గడిపేస్తూ ఉన్నారు. కానీ ప్రభువాక్యం మనకేమని సెలవిస్తుందంటే మన హృదయాలు పరిశుద్ధమైనవిగా ఉండాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. ఒక్కొక్కసారి మనము నేను ఏ పాపము చేయలేదు, ఏ మలినము నాకు అంటుకోలేదని మనం అనుకుంటాం. కానీ ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మన ప్రమేయమే లేకుండా కూడా ఒక్కొక్కసారి మనకి ఇహలోక మాలిన్యం అంటుకుంటుంది. ఇహలోక మాలిన్యం అంటే తెలియకుండానే పాపములో పాలు భాగస్తులు అయిపోతుంటాం. మనం ఎవరు భాగస్తులు అయిపోతామండి? పాపములో కొన్ని చూడకూడదు అనుకుంటాం, కానీ పరిస్థితులు బట్టి చూసేస్తూ ఉంటాం. కొన్ని మాట్లాడకూడదు అనుకుంటాం, అనుకోకుండా యథార్థకంగా జరిగిపోద్ది, మనం మాట్లాడేస్తూ ఉంటాం. కొన్ని వినకూడదు అనుకుంటాం, కానీ వినేస్తుంటాం. కానీ వాంటెడ్గా మనం కావాలని చేయలేదు, కానీ పరిస్థితిని బట్టి ఒక్కొక్కసారి పాపం మన మీద ఏలుబడి చేయడానికి ఇవి జరిగిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం చూడండి, గాలిలో తేమ ఉంటుంది కదండి, గాలిలో తేమ ఉంటుంది. చెప్పే ముందు ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. ఒకసారి మనం ఎంత ఏసీలో బ్రతికినా, శుభ్రంగా స్నానం చేసినా, కరెంటు పోయింది, కాసేపటికి చెమట పట్టింది, మన ఒంటి మీద ఇలా అనంగానే ఏమొస్తుంది చెప్పండి? మట్టి. ఇప్పుడు దాకా ఏసీలో ఉన్నాం కదా, రూమ్స్ అన్నీ వేసేసుకున్నాం కదా, ఎక్కడి నుంచి వచ్చింది ఈ మట్టి? పోనీ పొలం పనికి వెళ్ళిన వాళ్ళకి మట్టి ఉందంటే ఒక రకం, కానీ ఇంట్లోనే ఉన్నాము, డోర్స్ అన్నీ వేసుకొని ఏసీ వేసుకుని చక్కగా ఉన్నాం, కానీ కరెంటు పోయింది. ఇప్పుడు ఉన్నట్టుండి ఏం జరుగుతుంది మన శరీరం మీద? ఇలా అనంగానే ఎంతెంత మట్టి ఉండలు వచ్చేస్తూ ఉంటాయి. అలానే మన శరీరం ఏమనేది మట్టి శరీరం కదా, అందుకే వస్తుంది అని మనం ఏమైనా అరిగిపోతున్నామా? లేదు, శరీరం అలాగే సిప్పుగా ఉంటుంది. కానీ ఇలా అనగానే ఏమవుతుందో తెలుసా? మట్టి వచ్చేస్తుంది. ఎలా వస్తుంది మట్టి అంటే? గాలిలోనే తేమ ఉంటుంది, తేమ అంటే తడి, దాంట్లోనే దుమ్ము ఉంటుంది. ఒక్కొక్కసారి సూర్యుడు వెలుగు ఇలా పడినప్పుడు, ఉదయ కాలం కానీ సాయంత్రం కానీ మీరు చూడండి, దాన్ని మనం చూస్తున్నప్పుడు కిటికీ దగ్గర కానీ మన డోర్ దగ్గర కానీ ఒక్కోసారి కిరణాలు ఇలా పడుతూ ఉంటాయి. ఆ పడుతున్నటువంటి కిరణాలు సూర్యుడు వెలుగును చూస్తున్నప్పుడు దాంట్లో దుమ్ము కణాలు ఇలాగ ఉంటాయి. ఆ దుమ్ము కణాలు మన శరీరం మీద పడినప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలియకుండా మన శరీరం మీద ఏం ఏర్పడుతుంది? మట్టి ఏర్పడుతుంది. ఇది మనకు తెలియదు. నేను మట్టిలోకి వెళ్ళి ఆడుకోలేదు, బురదలో పని చేయలేదు, కానీ నా శరీరం మీద ఏముంది? అలాగే మనకి సందర్భములు ఒక్కొక్కసారి మనం పాపము చేయకపోయినా, పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి మన ప్రమేయం లేకపోయినా ఇహలోక మాలిన్యం మనకు అంటుకుపోతూ ఉంటుంది. అది చూపు ద్వారా, నడక ద్వారా, మాట ద్వారా, వినికుడు ద్వారా ఏదైనా కావచ్చు. మాలిన్యం మనకు అంటుకున్నప్పుడు ప్రభు సన్నిధికి వచ్చి మనం శుద్ధి చేసుకుంటూ ఉండాలి. కీర్తనకారుడు అంటున్నాడు, యాకోబు పత్రిక 1:27 నిజమైన భక్తి ఎలా ఉంటుందంటే దిక్కులేని పిల్లల్ని ఎదవరాలను పరామర్శించడం, వారికి సహాయం చేయడం, ఇహలోక మాలిన్యం అంటుకోకుండా మనము కాపాడుకుంటూ ఉండాలి. మన భక్తి జీవితాన్ని కాపాడుకోవాలంటే ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా కాపాడుకోవాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. ఈ గోడబాత లక్షణాలు చూస్తారు కదండి, అది భూమి మీద పడిన నీటిని తాగదు, మురికి నీటిని తాగదు. ఇహలోక సంబంధమైనటువంటి మురికి వాటిని ఏది తనలోనికి తీసుకోకుండా స్వచ్ఛంగా ఉండేది, పైనుంచి పడుతున్నటువంటి స్వచ్ఛమైన నిర్మలమైనటువంటి ఆ నీళ్లను తాగాలని ఇష్టపడుతూ ఉంది. గోడబాతు మనకేం నేర్పించిందంటే ఇహలోక మాలిన్యం అంటకుండా మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవునికి మనం అంగీకరింపబడే వారిగా, దేవుడు మనల్ని అంగీకరించేవాడు ఉండాలంటే ఇహలోక మాలిన్యం మనకు అంటకూడదు. ఒకవేళ అంటిందో లేదో మనకు తెలియదు, అది ఒకానొక సమయంలో మనకు అంటిందని మన హృదయం చెప్పినప్పుడు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. 51వ కీర్తనలో దావీదు అంటున్నాడు కదా, ఇరిగిన మనసే ఇష్టమైన బలి. నాకు తెలియదు ప్రభు, ఇహలోక మాలిన్యం అంటూ పోయింది, ఈ స్తూపుతో నన్ను కడుగు, నా ప్రతి దోషాన్ని కడిగని పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. మనుషులు ఎవరో మనకు వచ్చి ఇదిగో ఈ మలినము నీ దగ్గర ఉంది, పాపం నీ దగ్గర ఉందని చెప్పే కన్నా వాక్యాన్ని చదువుతుంటే ప్రభు మనకు వాక్యంతో మాట్లాడతాడు. వాక్యం మనకి ఏం నేర్పిస్తుంది తెలుసా అండి? వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు వాక్యము మనతో మాట్లాడుతుంది. దావీదు అంటాడు 190 కీర్తన అంతా చదవండి, నీ వాక్యము చదువుతున్నప్పుడు నాలో లోపాలు కనిపిస్తున్నాయి, నీ వాక్యం నేను ధ్యానిస్తున్నప్పుడు అబద్ధపు మాటలు నాకు అసహ్యంగా కనిపిస్తున్నాయి, నీ వాక్యం నేను ధ్యానిస్తున్నప్పుడు ఈ లోకములో ఉన్నవన్నీ అసహ్యమైనవి నాకు అన్ని అసహ్యంగా కనిపిస్తున్నాయి
అని చక్కగా మాట్లాడుతూ ఉంటాడు దావీదు. మనము కూడా ఈ పక్షి ఈ గూడబాతు ద్వారా నేర్చుకున్న విషయం ఏంటంటే ఇహలోక మాలిన్యాన్ని మనకు అంటకుండా కాపాడుకుంటూ ఉండాలి. మనం కాపాడుకుంటే ప్రభువు మన పక్షాన్ని ఉంటాడు, మనకి చేయవలసిన మేలులను చేసుకుంటూ వస్తాడు. రెండో విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే రెండో పక్షి పేరేంటండి? పైడి కంటె. ఇది ఎప్పుడన్నా అన్నారా? చూసారా? నేను కూడా వినలేదు, చూడలేదు. కాకులు పిచ్చుకలు ఇలాంటివి మనకు బాగా తెలుసు. ఈ పైడి కంటె ఏంటి అనిపించింది ఫస్ట్లో. ఇది నిజంగా పక్ష అనిపించింది, కానీ ఇది గొడ్లగోబు యొక్క వంశములో, అంటే వంశం అంటే దీని ఏమంటారు? జాతి. గొడ్లగోబు యొక్క జాతి. గొడ్లగోబు మనకు బాగా తెలుసు కదండి. పగలు మనకి కనిపించదు, రాత్రులు అక్కడక్కడ చెట్లు కాడుండి అది మనం చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది? భయం అనిపిస్తుంది. దాని ముఖం పిల్లిలాగా ముక్కేలాగుండి అది మనకెళ్ళే చూస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అది మనకు భయాన్ని కలిగిస్తూ ఉంటుంది గొడ్లగోబ. అయితే దాని జాతిలో ఉన్నటువంటి పైడి కంటి కూడా ఇది ఎక్కడ నివసిస్తుందంటే పాడైపోయినటువంటి స్థలములలో, మనుషులు నివసించినటువంటి స్థలములు. దీని జీవన విధానం ఎక్కడ ఉంటుందంటే పాడైపోయిన స్థలముల్లోనూ మనుషులు జీవించినటువంటి స్థలముల్లో ఎక్కువగా ఈ పైడి కంటి ఉంటుంది. అయితే దీంట్లో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటి అన్నది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు క్వాలిటీని కదా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దీనివల్ల మనం ఏమి తెలుసుకోవాలని కదా యోబు గ్రంథకర్త అంటున్నాడు. ఏమి నేర్చుకోవాలి? మనం గూడబాతు నేర్చుకున్నాం. అదేమి నేర్పించింది మనకి? ఇహలోక మాలిన్యాన్ని అంటకుండా పరిశుద్ధంగా జీవించాలని ఆ పక్షి ద్వారా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు పైడి గంటి ఏంటండి? దాని పేరు పైడి గంటి ద్వారా ఏమి నేర్చుకుంటున్నామంటే అది పాడైన స్థలముల్లో నివసిస్తుంది. దానిలో ఉన్న క్వాలిటీ ఏంటంటే దానికి ఒక జత పక్షి ఉంటుంది, ఆడపక్షి. ఈ రెండు కలిసే ఉంటాయి. రెండు అదే పాడైన స్థలములో ఉంటుంది. వీటిలో ఉన్నటువంటి స్వభావం ఏంటంటే మగ పక్షి పని చేయదు, ఆడపక్షి పని చేస్తుందంటే. ఎప్పుడు ఆహారాన్ని సమకూర్చుకుంటుంది అంటే పగలంతా మామూలుగా ఉండి రాత్రి టైము ఆడపక్షి ఆహారం కోసం వెళ్తుందంటండి. అది తిని తన భర్త అయినటువంటి పక్షికి తీసుకొస్తూ ఉంటుందంటండి. ఆ జాతిలో ఉన్న లక్షణం అది. అయితే ఒకవేళ ప్రమాదము వాసత్తు ఒకవేళ వెళ్ళినటువంటి ఆడపక్షి భోజనము తీసుకుని తిరిగి రాకపోతే ఈ మగ పక్షి చేస్తున్న పని ఏంటంటే కన్నీరు కారుస్తూ హృదయములో నుండి మూలుగుతూ ఉంటుందంటండి. అంతేగాని ఇంకో పక్షుల జతకేమి ఇది వెళ్ళదంటండి. ఇది వెళ్ళకుండా ఆ పక్షి కోసం ఎదురు చూస్తూ ఆహారం తినకుండా, ఎందుకంటే ఇది ఆహారం సంపాదించుకోదు, భార్య దీనికి ఆహారం తీసుకొస్తుంది కాబట్టి దీనికోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకవేళ ఆడపక్షి ఒకవేళ ప్రమాదము నుండి తప్పించుకుని మళ్ళా ఆ పక్షి దగ్గరికి వస్తే వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ ఎవరు కూడా విడదీయలేనిదటండి. ఏ పక్షి నుంచి మనం ఏమి నేర్చుకోవాలి అంటే ప్రేమించడము, క్షమించడం. ఏమి నేర్చుకోవాలండి? ప్రేమించడము, క్షమించడం. ప్రేమిస్తుంది. ఈ ప్రేమను అసలు ఎవరు కూడా విడదీయలేరంటండి. అంతగా రెండు కూడా ప్రేమను పెంచుకుంటూ అక్కడే ఒకదాని వాళ్ళ భాషలో మాట్లాడుకుంటూ ఉంటాయంటండి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా అవి ప్రేమను ఎడబాపుకోకుండా ఒకదాన్ని ఒకటి అంటి పెట్టుకుని ఉంటాయంటండి. అంతకుముందు ఏ ప్రేమ ఉందో దానికన్నా రెట్టింపు ప్రేమను ఒకదాని మీద ఒకటి చూపించుకుంటూ ఉంటాయంటండి. దీన్ని బట్టి మనం ఏమి నేర్చుకోవాలంటే దేవుని పిల్లలమైన మనము ప్రేమ కలిగి ఉండేవారుగా ఉండాలి. ఎలా ఉండాలండి? అందరూ చెప్పాలి, నీరసంగా చెప్తున్నారు. కుటుంబంలో మొట్టమొదటిగా మనం ఉండవలసిన గొప్ప క్వాలిటీ ఏంటో తెలుసా? ప్రేమ. ప్రేమ ఉంటేనే క్షమించగలం, ప్రేమ ఉంటేనే సహాయం చేయగలం, ప్రేమ ఉంటేనే ఏదైనా వారి కోసం త్యాగం చేయగలం. ప్రేమ లేని జీవితాలు చాలా ఉంటాయి. అలాంటి వారికి ఏది కూడా అందుబాటులో ఉండవు. ఎందుకంటే దేవుని వాక్యం మనకు చెప్తుంది ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమిస్తున్న ప్రభు ప్రేమ అంటే ఏంటో మనకు నేర్పించాడు. అయితే ఇప్పుడు క్రీస్తుని ఆరాధిస్తున్నటువంటి మనము ప్రేమ కలిగి జీవించాలి. ఎలా జీవించాలండి? ఇప్పుడు చాలా మంది చెప్తారు కదా, నేను ఎంత ప్రేమిస్తున్నానో తెలుసా,
ప్రాణం పోయేంతగా. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. కొత్త టెక్నాలజీ వచ్చింది, పిల్లలు ఇప్పుడు ఇయ్యే. దేవుడేమో లోకాన్ని ప్రేమించాడు, దేనికోసము ప్రాణం పెడితే, దేవుడు ఒకరినొకరు ప్రేమించమంటే ఏ ప్రేమను కలిగి ఉంటున్నారు ఇప్పుడు మనుషులు? శారీరకమైన ప్రేమ కాదండి, దైవ చిత్తానుసారమైన ప్రేమ కలిగి ఉండాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ప్రేమ అన్న మాటకి మరి అర్థం, సరైన అర్థం ఏంటంటే మనం చూపించలేం. ప్రేమ అన్నది మాటలతో చెప్పలేనిది. దేని ద్వారా చూపించాలి? ప్రేమను క్రియారూపకముగా చూపించాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పానండి. అబ్బో మీరంటే, మీ సంఘస్థులు అంటే నాకు చాలా ప్రేమ అండి, మీరంటే చాలా ప్రేమ అండి అని చెప్పాను. ప్రేమ, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని మీకు ఎలా అర్థం అవ్వాలి? క్రియారూపకముగా. క్రియారూపకముగా అంటే ఏం క్రియలు చేస్తే మీకు అర్థమవుతుంది? నా ప్రేమ పాశ్రమ మనల్ని ప్రేమిస్తుంది, లేదంటే సంఘాన్ని ప్రేమిస్తుందని ఎలా తెలుస్తుంది? సంఘం పట్ల నేను చేస్తున్నటువంటి ఒక్కొక్క క్రియను బట్టి మీకు అర్థమవుతుంది. మీరు ఒకవేళ పాశ్రమం అంటే మాకు ప్రేమ అన్నారు అనుకోండి, నాకెలా తెలియాలి మీ ప్రేమ? మీరు నా మీద చూపించే ప్రేమ. అంటే పాశ్రమం మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పడం కాదు, క్రియారూపకముగా మన కోసం ఏదైనా చేయాలి. ఇప్పుడు మన పిల్లల కోసం తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పండి? ఉదయం నుండి సాయంత్రం దాకా కష్టపడి వారికి ఏ ఆహారం కావాలో, మీరైతే మీ కుటుంబంలో ఎలా ఉంటుందో నాకు తెలియదు, నా పిల్లలు ఈ దినాన్ని ఇది కావాలి అన్నారనుకోండి, అది తీసుకొచ్చి వాళ్ళ కళ్ళ ముందు పెడతాను నేను. ఎందుకో తెలుసా? ఒకవేళ ఇవ్వలేదు మా అమ్మ అన్నది వారి మనసులో ఎప్పటికి ఉండకూడదు. అలాగే వారికి అది నేర్పిస్తూ, నేనేం నేర్పిస్తున్నానో తెలుసా? ఇతరులకు పెట్టడం నేర్పిస్తున్నాను, ఇవ్వడం నేర్పిస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు మా అమ్మకి మేమంటే చాలా ఇష్టం, ప్రేమ. మరి వాళ్ళు కూడా నన్ను ప్రేమిస్తున్నారని నాకెలా తెలియాలి? ఎలా తెలియాలని? మా పిల్లలు అడుగడుగుని, నేను బాత్రూమ్కి వెళ్ళిన డోర్ కడుకు వచ్చి 4-5 సార్లు పిలుస్తారు, మమ్మీ మమ్మీ. బయటకు వచ్చి ఎన్నిసార్లు ఫోన్ చేస్తారు. అక్కడ బండి మీద వెళ్తున్నాను, పనికి ఫోన్ చేస్తాను, మమ్మీని చిన్నగా తీసుకెళ్ళన్నా. ఇంట్లో కూర్చున్నా, నేను ఒకవేళ చేయలేను, మమ్మీ వద్దు మేము చేసి పెడతాం, నేను ఇంట్లో పని కూడా చేయను, నా పిల్లలే నాకు అన్నీ చేసి పెడతాడు. ఇప్పుడు వరకు నువ్వు చేసావు, ఇక నుంచి రెస్ట్ తీసుకో, ఇక నుండి మేము చేస్తాం. ఇది పిల్లలు నా మీద చూపించే ప్రేమ. ఎలా తెలుస్తుంది మనకి? ఇప్పుడు నా పిల్లలు అలా అంటే ఇంకా వాళ్ళ కోసం ఏదో చేయాలనిపిస్తుంది నాకు. ఇది ప్రేమ యొక్క లక్షణాలు. దేవుని పిల్లల మీద మనము ప్రేమ కలిగి ఉండాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం. ఎలా ఉద్దేశం? ఎలా క్రియల్లో నువ్వు చూపిస్తావు ప్రేమ ఉందని? ఎగ్జాంపుల్ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక సహోదరు అంటండి, గంప నిండగా యాపిల్స్ పళ్ళు ఎత్తుకుని వెళ్తూ ఉందంట. రోడ్డు అంటే గంప నిండగా యాపిల్ పళ్ళు అమ్ముకోవడానికి తీసుకెళ్తూ ఉంది. వెళుతున్నప్పుడు దారిలో చిన్న రాయి కాలు కొట్టుకుంది ఆమెకి. ఇటు చూడండి అమ్మ, రాయి కొట్టుకుని ఆమె పడిపోయింది. ఆమె తల మీద ఉన్న గంపలో ఉన్నటువంటి కాయలను ఏమైపోయినాయి? రోడ్డు మీద అంతా చల్లా చెదిరైపోయినాయి. రోడ్డు మీద అంతా ఏమైపోయినాయండి? చల్లా చెదిరి. ఇప్పుడు ఆమెకి అర్థం కావట్లేదు. కార్లు వస్తే మీద, వెహికల్స్ వస్తే తొక్కేస్తే నేను నష్టపోతానని చాలా బాధపడి గబగబ ఒక్కొక్క కాయ తీసుకుని వేసుకుంటూ ఉంది. చాలా మంది చూస్తూ వెళ్ళిపోతున్నారు. అంతలో ఒక సహోదరు వచ్చి త్వరగా ఒక్కొక్క కాయ తీసుకొచ్చి ఆమె గంపలోనికి వేసి ఆ గంపను మరలా తిరిగి ఆమె నెత్తి మీద పెట్టింది. ఏమయ్యింది అని అడిగింది. కాలుకు రాయి కొట్టుకుంది, అందుకని పడిపోయానని చెప్పింది. అయ్యో, కాలుకి గాయమైందా? మళ్ళా గాయానికి కావలసినటువంటి ట్రీట్మెంట్ చేసింది. ఆమె జాగ్రత్తగా వెళ్ళని చెప్పింది. వెళ్తూ ఆమె ఏమనిందంటే, గంప నెత్తి మీద పెట్టుకుని అమ్ముకుంటున్నామే, మీరు క్రైస్తవులా అని అడిగింది. ఎలా అడిగింది? ఎందుకు అడిగింది? ఆ సహాయము. ఇప్పుడు ఆ గంప దగ్గర ఉన్న ఆమె దగ్గరికి వెళ్ళి నేను చాలా ప్రేమిస్తున్నాను, ఏరుకో అన్నాం అనుకోండి, ప్రేమ ఉన్నట్లా? సహాయం చేస్తున్నట్లా? కాదు కదా. ప్రేమ ఎలా ఉంటుంది? అది క్రియారూపకంగా మనము చూపించాలి. ఈ పక్షి కూడా రాగానే చక్కగా ప్రేమించడం, భార్యను ప్రేమించింది. అంతకు ముందుకున్న ప్రేమ కన్నా రెట్టింపు ప్రేమను చూపించింది. ఈ పక్షుల ద్వారా మనకేం అర్థమవుతుందంటే, నోరు లేని పక్షులు, దేవుని నోటు మీద కలిగించిన పక్షులకే అంత ప్రేమ ఉంటే మనకి ఎంత ప్రేమ ఉండాలి? కుటుంబం పట్ల ప్రేమ ఉండాలి, బాధ్యత ఉండాలి. ఏముండాలండి? బాధ్యత, ప్రేమ. ఈ రెండు ఉన్నప్పుడు
ఖచ్చితంగా మన కుటుంబాలు దీవించబడుకుంటూ వెళ్తాయి. ఈ పక్షి నేర్పిస్తున్నది ఏంటంటే మనకు ప్రేమించడం. ప్రేమ గురించి చాలా సందర్భాలు, చాలా విషయాలు మనకున్నాయి. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, ఆ లోకంలో మనమున్నాం, మనల్ని ప్రేమించాడు, మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నేను నిన్ను ప్రేమించాను, నీ కోసం ప్రాణం పెట్టాను, తిరిగి లేసి పరలోకానికి వెళ్ళాను, మరి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? మనకు ఆపద వచ్చినప్పుడు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తాం, సమస్య రాగానే ప్రార్థన చేస్తాం, లేకపోతే అవసరత వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం, అన్ని పరిస్థితులు బాగుంటే ప్రార్థన మర్చిపోతూ ఉంటాం. కానీ ప్రభు ఎల్లవేళలా దేవుని వాక్యం చెప్తుంది 121వ కీర్తనలో, మనల్ని నిద్రపోక కునుకుక నిద్రపోక దివారాత్రం మనల్ని కనుపాపలు కాపాడుతూ మన పక్కనే ఉంటాడు ప్రభు. ఆయన మనల్ని విడిచిపోడు. మన సమస్యలు, మనం అనుకుంటే సమస్యలు వదిలేసాడని, ప్రతి సమస్యకు ప్రభు దగ్గర సొల్యూషన్ ఉంది. నువ్వు ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉంటే ప్రభు నిన్ను విడిపించడానికి, నిన్ను తప్పించడానికి, నీకు సహాయం చేయడానికి అన్ని వేళలా ప్రభు నీ ప్రక్కనే ఉండి నీకు తోడుగా ఉంటాడు. ప్రభు ఈ పక్షుల ద్వారా మనకేమి నేర్పిస్తున్నాడంటే ప్రేమ కలిగి జీవించడం అని. మన పొరుగువాడు కష్టంలో ఉన్నాడండి, మన పొరుగు వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారండి, అప్పుడు మనం ఏం చేయాలి? క్రైస్తవులను చెప్పుకున్నాం కదా, ఏం చేయాలండి? వీళ్ళకి ఇంతే జరగాలండి అంటామా? వీళ్ళకి ఇలాగే జరగాలి అంటామండి? ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి, వారి క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయాలి. ఇంకా నీకు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే, వాళ్ళకి ఏదైనా నువ్వు హెల్ప్ చేసే సామర్థ్యం అనుకుంటే హెల్ప్ చేసుకుంటూ ఉండాలి. వెంటనే ఒకవేళ అవతల వ్యక్తిని ప్రేమ అర్థం చేసుకునే గుణాలు లేకపోయినా దేవుడు ఖచ్చితంగా వారి హృదయాలను మార్చి ప్రేమ అంటే ఏంటో తెలుసుకునే విధంగా వాళ్ళని మార్చగలడు. మనం క్రైస్తవులము ప్రేమ కలిగి జీవించాలి. ఎలా ఉండాలని మనం? ప్రభు మనల్ని అడుగుతున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. ప్రభుని ప్రేమిస్తున్నామని చెప్తున్న వాళ్ళు ఎలా ఉంటారంటే, దిక్కులేని పిల్లల్ని ఎదవరంటారు, వారి ఇబ్బందులు పరామర్శిస్తారు, మన ఇరుగు పొరుగు వారితో సఖ్యంగా ఉంటారు. రెండోది, సహోదరుని ప్రేమిస్తారంటండి. 1 యోహాను 4:20 ఇచ్చిన మాట్లాంటాడు, చూడను దేవుని ప్రేమిస్తున్నామని చెప్తున్నా నీవు చూస్తున్న పక్కనున్న నీ సహోదరులను ప్రేమించండి కదండి. ప్రేమిస్తామా? పక్కనున్న సహోదరుని మీద సణుగుతూ గొణుగుతూ ఉంటాం. కానీ క్రీస్తు ప్రేమ నీలో ఉంటే ప్రతి ఒక్కరిని క్షమించే జీవితాన్ని మనం కలిగి ఉండాలనేదే ఈ పక్షుల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. 3వ పక్షం ఏంటంటే, అది ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుక. పిచ్చుకలు మనందరికి బాగా తెలుసు కదండి. ఎక్కడుంటాయి? ఎక్కువ శాతం అయ్యి మన ఇళ్ళ దగ్గర ఉంటాయి, కొన్ని మన ఇళ్ళ దగ్గర ఉంటాయి. మన ఇళ్ళ దగ్గర గూడుకు పాతకాలంలో వాళ్ళు పంటలు పండించి కోసినప్పుడు కొన్ని పనుల్ని తీసుకొని కట్ చేసి దాన్ని చక్కగా కట్టి ఒక దానికి కడతారు. ఎందుకంటే కట్టేవారు పక్షులు వచ్చి తినడానికి, పక్షులకు ఆహారంగా. ఇప్పుడు లేదులేండి, మనము 10 మంది అంటారు కదా, ఎంగిలి చేతులు కాకుని కూడా తాళరు అంటే దాని అర్థం ఏంటి? చేతుకున్న అన్నం మెతుకులు ఎక్కడ కాకుకి పడితే అది కడుపు నుండి తినేస్తుందేమో అని పిసినారుతనం అని. అప్పటి కాలంలో అలా ఉండేది. పిచ్చుకలు ఇంటి దగ్గర ఎక్కువ ఉంటాయి, పిచ్చుకలు ఇంటి దగ్గర గూడు కట్టుకుంటాయి. ఎందుకు గూడు కట్టుకుంటాయి? పగలంతా ఆహారానికి సాయంత్రం 6 అయ్యేసరికి వచ్చేస్తుందంట ఇంటికి, వచ్చి గూటిలోని కూర్చొని ఉంటుందంట. ఎందుకంటే చీకటి అంటే పిచ్చుకకు భయం. పిచ్చుకకున్న బలహీనత ఏంటంటే చీకటి అంటే పిచ్చుకకు భయం. అందుకే 4 గంటలకు వచ్చి మన ఇళ్లలో వెలుగుతున్నటువంటి ఆ వెలుతురు యొక్క కిరణాలు, అది కిటికీలోంచి కానీ డోర్లు కానీ ఎక్కడి నుంచి కానీ వచ్చినా అది చూస్తూ రాత్రంతా నిద్రపోకుండా వెలుగును చూస్తూ ఉంటుందంటండి పిచ్చుక. రాత్రి అంటే భయం దానికి. అలాగే అడవిలో కొన్ని పిచ్చుకలు ఉంటాయి, కూడా గూడు కట్టుకుంటాయి. మరి అట్లకి చీకటి ఉంది కదా, మరి అట్లకి ఎలా అని మనం ప్రశ్నించవచ్చు. అయితే అవేం చేస్తాయంటే, అవి ఆహారాన్ని సంపాదించుకొని నీటి ఊట దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగి అక్కడి నుంచి కొంత మట్టిని తీసుకొచ్చి గూట్లో పెట్టుకుంటుందంటండి. మళ్ళా తెచ్చుకుని ఇంత మట్టి చేసుకొని రాత్రులు వెలుగుతూ ఉంటాయి కదా కొన్ని పురుగులు. ఏం పురుగులు అవి? మినుగురు పురుగులు. వాటిని ముక్కుతో పట్టుకుని చంపకుండా తీసుకొచ్చి ఈ మట్టి మీద పెట్టుకుంటుంది అంటండి. చాలా పురుగులు తీసుకొచ్చి ఆ మట్టికి కరిపించుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ పురుగులు వెలుగుతూ ఆరిపోతే ఆ వెలుగును చూసి రాత్రంతా బ్రతుకుతుంది అంటండి. దీని ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే,
చీకటి అనగా పాపము. దేవుడు అంటున్నారు, మీరు చీకటి సంబంధులు కాదు. ఎవరి సంబంధులు? మీరు వెలుగు సంబంధులు. ఎందుకంటే ప్రభు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. ఈ లోకంలోనికి వెలుగుగా వచ్చాడు ఆయన. ప్రభు అంటున్నాడు, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలుగుంచుచుండెను. మీరు వెలుగు సంబంధులు, చీకటి సంబంధులు కాదు. చాలా మంది చీకటి ఎప్పుడు పడుతుందా అని చీకటి కోసం ఎదురు చూస్తున్న మనుషులు చాలా మంది ఉన్నారు. చీకటిలో వారి బ్రతుకులు ఉంటాయి, చీకటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ దేవుని పిల్లలమైన మనం చీకటి సంబంధులము కాదు. మనం ఎలాంటి వారమండి? వెలుగు సంబంధులం. మన జీవితంలో మనం అర్ధరాత్రి అయింది కదా, మరి చీకటి సంబంధులం కాదు కదా. చీకటిలో ఎందుకు అంటే, చీకటి అనగా పాపం అని అర్థం, ఈ రాత్రి అని కాదు. పక్షుల ద్వారా మనం నేర్చుకోవాల్సింది, చీకటి అంటే భయపడాలి. భయపడాలి అంటే పాపం అంటే భయపడాలి. పాపం అంటే ఏం చేయాలండి? భయపడాలి. పాపం అంటే ఏంటి? చాలాసార్లు మనం చెప్పుకున్నాం కదా, ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుని పిల్లలమైన మనము మన నోటితో పరిశుద్ధమైన మాటలే మాట్లాడాలి. పోకిరి మాటలు, బూతులు, సరసొక్కులు మన నోటంట రానియకూడదు. ప్రభు అంటున్నాడు, ప్రతి మాటను లెక్క చెప్పాలి మనం దేవుని దగ్గర. ప్రతి మాటకు ప్రభు దగ్గర మనం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. దేవుని రాకడ అతి త్వరలో ఉంది. దేవుడు తన న్యాయ సింహాసనం మీద కూర్చుని మనం నిలబెట్టినప్పుడు, ప్రభు ఇదిగో నువ్వు బూతులు, సరసోక్తులు లేకుంటే పాపక్రియలు నువ్వు చేసావు, నాకు అర్హుడు కాదు పో అని ప్రభు మనల్ని అనకూడదు. మనం అన్నీ కూడా ప్రభు ఎదుట సరి చేసుకుని సరిదిద్దుకోవాలన్నదే ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ఈ పక్షులను చూసి మనం నేర్చుకుంటున్నాం. యోబు అందుకని అంటున్నాడు, ఆకాశ పక్షులను విచారించి తెలుసుకోండి మీరు, అవి మీకు తెలియజేస్తాయి. అవి పరిశుద్ధంగా ఉంటున్నాయి, కానీ మీరు మాత్రం ఇహలోక మాలిన్యం మంచుకుని పాపంలో బ్రతుకుతున్నారు. ఇంకా పగడ కంటే ఎలా ప్రేమిస్తుందో చూడండి. ఒక పక్షి కుటుంబస్తులను ప్రేమించం మనం. ఎవరిని ప్రేమించమని మనం? ఒక్కోసారి పక్క వాళ్ళని ప్రేమించడానికి ఇష్టపడతాం, కుటుంబస్తులను ప్రేమించాం. అన్నిటికంటే మనకు విలువైనది మన కుటుంబమే. అలాని కుటుంబం తప్పు చేస్తుంటే సరి చేయాలి తప్ప మనం సమర్థించకూడదు. ఎందుకంటే వాక్యములు అదే చెప్తుంది. దావీదు వెరీ గుడ్ పర్సన్, యుద్ధవీరుడు. శత్రువులు గుండెల్లో దావీదంటే గడగడ వణికిపోతారు. దావీదు పేరు చెప్తేనే ప్రతి ఒక్కరు కాళ్ళు చేతులు వణికిపోతాయి. యుద్ధవీరుడు, జ్ఞానపూర్ణుడు, అంత గొప్ప మేధావి, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, అన్ని క్వాలిటీస్ దావీదులో ఉన్నాయి. అన్ని విషయాల్లో బాగున్నాడు, కానీ కుటుంబ విషయాల్లో ఫెయిల్ అయిపోయాడు దావీదు. పిల్లలను బాగా పెంచుకోలేకపోయాడు. అందుకని దావీదు పిల్లలే దావీదు మీదకి తిరగబడి తరుముకుంటూ వస్తుంటే అబ్షలోము ఒక మస్తగి వృక్షానికి తగులుకుని చనిపోయాడు. ఎవరిని తరుగుతున్నాడు? అతను తండ్రిని చంపాలని. గొర్రెల దొడ్డులో ఉన్న దావీదు రాజు సింహాసనం మీద కూర్చుని రాజుగారు కుమారుడుగా అర్హతను పిల్లలకు కలిగిస్తే వారు ఏం చేస్తున్నారండి? ఎవరిని తరుగుతున్నారు? మన క్వాలిటీ, మన డేటా, మన కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటిదండి? నాన్న. మన కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు? నాన్న. ఎవరి పిల్లాడు అండి వీడు? నువ్వు మంచి చేస్తే పలాను కాలర్ ఎగరేస్తాడు నాన్న. ఎవరి పిల్లాడు అండి వీడు? పలాను వాళ్ళకున్నావు, నీ కొడుకు నీ కోసం తల దించుకోవాలి నాన్న. నీ కుటుంబం గురించి నువ్వు ఆలోచించాలి. ముఖ్యంగా కొన్ని కుటుంబాలు ఉంటాయి, ప్రేమ కలుగుంటాయి. కొన్ని కుటుంబాలు పిల్లలకి ఏమి నేర్పిస్తారు? మీకు ఒక విషయం చెప్పనండి. మా చర్చిలో ఒకళ్ళు ఉన్నారు, పోయినసారి చెప్పాను వాళ్ళ గురించి. పూర్తిగా చర్చి మానేశారు వాళ్ళు. శాలసారి ఎవరికి వచ్చాడు? అక్షయన బాబు. తండ్రికి పక్షవాతం వచ్చింది. ఇది కట్ చేయనండి. ఆలకించుము భూమి చెవియొక్కము. నేను పిల్లల్ని పెంచి పెద్ద చేశాను. వారు ఏమైపోయారంటండి? తిరగబడ్డారు. ఎవరి మీద? పెంచిన వాళ్ళ మీద, దేవుని మీద. ఎద్దు కామంది మెరుగుతుంది, గాడిదేమో సొంత వాళ్ళ దొడ్డు మెరుగుతుంది. నా పిల్లలకు మాత్రం తెలియలేదు. ఎవరికి తెలియలేదు? ఆయన చేతులతో చెక్కబడి జీవాయువు ఇదిన మనకి తెలియలేదు. ఏమి లేదండి మనకి. అందుకని ఆకాశ పక్షులను చూచి విచారించండి, అవి మీకు తెలియజేస్తాయి. పోయిన అట్లా చూస్తానో నేర్చుకోండి. ఒకసారి మనం అంటాం కదా, పిల్లలు తొందరగా లేకపోతే గాడిదలకు పడుకున్నవరా అంటాం మనమండి.
బుద్ధి లేదురా గాడిద రాదు నీకు అంటే గాడిద బుద్ధి లేదని మనకెట తెలుసు? దాని పనుల ద్వారా. అదే లక్షణాలు మనలో కనిపిస్తే తల్లిదండ్రులు పిల్లలను అంటారు గాడిదీడు బుద్ధి లేదు. అదే నక్కను చూసినప్పుడు కొంతమందిని చూసి అబ్బాడు నక్క అండి, వాడు ఆలోచన నక్క. ఎందుకని? మనతో ఉంటేనే మనకేం చేస్తారంటే కీడుని చేస్తారు కొంతమంది కదా. ఒక్కొక్కసారి ఏమంటారు నేను పులి సింహాన్ని, వాడి సింహము రా పులిరా అంటే వాళ్ళ క్రియలను బట్టి జంతువులను పోల్చుకుంటూ ఉంటాం. అప్పుడప్పుడు మనం కూడా అంటాం కదా నేను పులిని, నేను కూడా అదే అంటాను నేను లేడీ టైగర్ని అని. లేడీ టైగరు కాదు సమస్య వచ్చినప్పుడు ఒకసారి అర్థమవుతుంది కదండి. కానీ మనం అలా బ్రతికేస్తుంటాం. అందుకని ఇప్పుడు జంతువుల్ని పోల్చుకున్నప్పుడు ఆకాశ పక్షులను చూసి కూడా మీరు విచారించి తెలుసుకోండి అంటున్నాడు. మనకు పాఠం నేర్పించేది ఇప్పుడు ఎవరో తెలుసా? ఆకాశ పక్షులు. కానీ ప్రభు అక్కడ ఏమంటే మీరు ఆకాశ పక్షుల కన్నా శ్రేష్ఠులు. వాటిని చూసి నేర్చుకోవడం సిగ్గలేదా మీకు? లేదా? మీరు ఆకాశ పక్షుల కన్నా శ్రేష్ఠులు అన్నాను కదా, మరి వాటిని చూసి నేర్చుకోవడానికి మీకు సిగ్గు అనిపించట్లేదా? ఆమోసు గ్రంథంలోనూ ఎక్కడ ఉందండి 2వ అధ్యాయంలో సిగ్గుమాలిన ప్రజలారా అని. ఎవరంటండి మనం? సిగ్గుమాలిన అనమాట. ఎన్నిసార్లు చెప్పిన విననోళ్ళమండి మనం. అందుకే ఆకాశ పక్షులు చూసాయి నేర్పుతాయి మీకు అని ప్రభువు చెప్తున్నాడు. వాటికంటే మీరు శ్రేష్ఠులు. అవి విత్తవు కొయ్యవు కొట్టలు కూర్చుకుని అయినా ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయి. మీరు వాటికంటే శ్రేష్ఠులు అంటే మీకేం అవసరమో దేవుడికి బాగా తెలుసు. మీరు చింతించొద్దు. మీరు చింతించి మీ ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకోలేరు. దేవుని మీద ఆధారపడితే ప్రభు సమస్తాన్ని మన కాళ్ళ దగ్గరికి తేగలరు. విశ్వాసంతో బ్రతికితే, నమ్మకంతో బ్రతికితే, ప్రభు మీద ఆధారపడి బ్రతికితే మనం ఎలా ఉంటామో తెలుసండి. దేవుడు ఖచ్చితంగా మనకు ఏం కావాలో ప్రభువే దాని కాలములు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. దాని సమయంలో చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ప్రభువుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. ఇంకా ప్రభు మనకు తెలియజేస్తున్న మాట ఏంటంటే ఆకాశ పక్షులు చూసి మనము నేర్చుకుని వాటిని చూడండి. మనం ఉదయం నుండి సాయంత్రం దాకా చూస్తున్నాం కానీ నేర్చుకుంటాం లేదు. మన జీవితానికి ఏంటి అన్నది ఇంకా కొన్ని ఉన్నాయి. వాటిని కూడా దేవుడు ఈ సామెతల గ్రంథకర్తలు ఒకటి ఆ చీమలను కూడా పాఠాలు నేర్పిస్తున్నాయి మనకి. చీమలను ఏమంటాం? పాకు పురుగులను ఏమంటామని ఇంగ్లీష్లో ఇన్సెక్ట్స్ అంటారు, తెలుగులో కీటకాలను కూడా నేర్చుకోవాలి మనం. అవి మనకి నేర్పిస్తున్నాయి. గొంగళ పురుగు నుంచి ఒక పాఠం మనకి. ఏంటి గొంగళ పురుగు నుంచి? సీతాకోకగా అందంగా ఎగురుతున్నటువంటి ఆ సీతాకోక చిలుకే ఒకనాటి గొంగళ పురుగు. తన జీవితాన్ని ఎలా మార్చుకుందో చూడండి. శ్రమ పడింది, కష్టపడింది, కొన్ని రోజులు గూటులోనే ఉండింది. తర్వాత అందమైన సీతాకోక చిలుకలా బయటకు వచ్చింది. నీవు కూడా ఎలాంటి సమస్యలో ఉన్న ప్రభు మీద ఆధారపడితే ప్రభు ఖచ్చితంగా నీ జీవితాన్ని అందంగా మలుస్తాడన్నదే ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం. ఇంకా ప్రభు అంటున్నాడు చీమలను చూసి నేర్చుకోండి, వాటికి రాజు లేడు. చీమలకు రాజు ఉన్నాడా? చీమలు ఎంత ఉంటాయండి? చిన్నవి. చీమలు చూసి నేర్చుకోవాలంటండి. అవి వేసవిలో ఆహారం కూర్చుకుంటాయి, చలికాలం వర్షాకాలం గూటులో ఉండి తింటాయి. ఒకరు యాసవకాలం శుభ్రంగా తినేసి వర్షాకాలం వచ్చింది ఎక్కడ సంపాదించుకుంటుంది ఆహారాన్ని? వాటిని చూసి నేర్చుకోండి. మీరు సోమరి చీమల ఎత్తుకు వెళ్ళు, వాటి నడతను చూసి కనిపెట్టి నేర్చుకో. ప్రభు ఎన్ని పాఠాలు మనకి తన నోటి మాటతో కలిగిన వాటి నుంచి మనకి నేర్పిస్తున్నాడు. మనము కాదు వాటికి నేర్పించేది, అవి మనకి నేర్పిస్తున్నాయి. ఒకవేళ మన జీవితాలు అలా ఉన్నాయో, ఒకవేళ ఈరోజు చెప్పినటువంటి వాక్యములు ఏదైనా మన జీవితంలో లోపంగా కనిపిస్తే ప్రభు మనతో మాట్లాడుతున్న విషయాన్ని సరి చేసుకుందాం. ఎందుకంటే రాకడ అతి త్వరలో ఉంది. అతి భయంకరమైన సంఘటనలు బయట జరుగుతున్నాయి. ఒకవేళ మన సుంచులూరులో జరగలేదని మనం అనుకోవచ్చు, లేకపోతే వాసిలో జరగలేదని మనకు అనుకోవచ్చు. ఒకసారి బయటికి వెళ్ళి ఆలోచిస్తుంటే భయం వేస్తుంది. ఒంటరిగా ప్రయాణం చేయాలన్నా, లేకపోతే ఏదైనా తినాలన్నా, త్రాగాలన్నా, ఒంటరిగా ఎక్కడికైనా వెళ్తారన్నా ప్రతిదానికి భయమే. ప్రతిదానికి భయం కలిగి జీవిస్తున్నాం మనం. ఈ లోకంలో జరుగుతున్న వాటిని భయపడుతున్నాము, కానీ మన పరలోక రాజ్యంలో ప్రవేశిస్తానికి దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు మనకి తీర్పు తీర్చే దేవునికి మాత్రం మనము
భయపడట్లేదు. పాపాన్ని చూసి భయపడదాం, ఇంకా ఇహలోక మాలిన్యాన్ని చూసి మనం భయపడదాం, ద్వేషాలు అసూయలు చూసి భయపడదాం. ఇవన్నీ భయపడి చేయకుండా పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి మనం ఉందాం. పిచ్చుక తన ఇంటి మీద ఉన్నటువంటి ఒంటరి పిచ్చుక ఆ రాత్రంతా లైట్ వెలుగు చూసి భయముతో లైట్ వెలుగుతో బ్రతుకుతుంది. నువ్వు కూడా వెలుగు సంబంధం అని గుర్తుపెట్టుకుని, క్రీస్తు బిడ్డను నేను, యేసు రక్తంలో కడగబడిన నేను, ఇహలోక మాలిన్యమును చీకటిని నా హృదయంలో చేర్చుకోకుండా వెలుగు సంబంధిగా నేను జీవించాలన్నది నువ్వు తీసుకున్న తీర్మానం మీద నీ కుటుంబం ఆధారపడి ఉంటుంది. మనము మన పిల్లలకు ఒక పాఠాన్ని నేర్పించేవారు ఉన్నాం. పక్షులు చూసి మనం నేర్చుకున్నాం, మనం చూసి మన పిల్లలు నేర్చుకుంటారు. నేర్పించేవారు ఉండాలి కానీ ఇంకా నేర్చుకునే వారుగా మనం ఉండకూడదు అన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. ఈ 3 పక్షులు ఈ దినం మనకు నేర్పిస్తున్నాయి. కీర్తనకారుడు అంటాడు, నేను అడవిలో గూడబాతులు పోలి ఉన్నాను. అంటే అతని ఉద్దేశం ఏంటి? నేను ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోలేదు. రెండోది ఆయన అంటున్నాడు, పాడైన స్థలములో పైడి కంటి వలె ఉన్నాను. అంటే ప్రేమించే వ్యక్తిగా ఉన్నాను, ద్వేషించే వ్యక్తిగా లేను. మూడో విషయంలో ఆయన ఏమంటాడంటే, నేను ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకలాగా ఉన్నాను. లైట్ వెలుగులోనే బ్రతికి వెలుగును చూస్తూ బ్రతకాలనుకుంటున్నాను. చీకటి అంటే నాకు భయం, పాపం అంటే నాకు భయం, అబద్ధాలంటే నాకు భయం, సరసోక్తులంటే భయం, బూతులంటే భయం కదండి. ఎన్నిటికీ మనం భయపడుతూ జీవము గల దేవుని మీద ఆధారపడి బ్రతికితే మన జీవితాలు, మన కుటుంబ జీవితాలు బాగుంటాయి. ఈ వాక్యం పెట్టి తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను.